సో, బేసిక్‌గా ఒక మంచి మూవీ మార్కెట్‌లో రావాలంటే అసలు కావాల్సిన విషయాలేంటసలు? ఒక మంచి డైరెక్టర్ కావాలా? ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలా? ఒక స్టోరీ కావాలా? లేదా ఒక మంచి యాక్టర్ కావాలా? ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఫెయిల్ అయిన మూవీస్ చాలానే ఉన్నాయి. సో, అసలు కావాల్సిన విషయం ఏంటసలు ఒక మూవీ బాగా సక్సెస్ అవ్వాలి అంటే? లేదా హార్ట్‌లో ఉండాలి అంటే? ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్. హౌ ప్రాపర్‌లీ యూ ఆర్ టచింగ్ ద డాట్స్ ఆఫ్ ది ఆడియన్స్. ఎగ్జిక్యూషన్ లేని మూవీస్ అన్నీ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఎంత మంచి స్టోరీ ఉన్నప్పటికి కూడా ఎగ్జిక్యూషన్ ప్రాపర్‌గా లేదు అంటే ఫెయిల్ అవుతూనే ఉంటాయి. కొన్ని అసలు ఎవర్‌గ్రీన్ మూవీస్ అన్నీ ఎందుకలా ఉన్నాయంటే, వాటిట్లో చాలా లోపాలుండింటాయి కంపేర్ టు ఎవ్రీథింగ్. బట్ అవన్నీ ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవ్వబడ్డాయి. కాబట్టే ఇలా జరిగింది. మీరు వెనక్కెళ్ళి తిరిగి చూసుకుంటే చాలా మూవీస్‌లో స్టోరీ కూడా ఉండదు. మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళని జస్టిఫై చేయగలిగిన ఒక మంచి స్టోరీ లైన్ కూడా ఉండదు. బట్ ఇట్ ఆల్ వెంట్ గుడ్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్. సో, ఎగ్జిక్యూషన్ డూ రియలీ మ్యాటర్స్. బేసిక్‌గా ఒక స్టోరీని ఎంత బాగా రాసుకోగలిగినా దాన్ని జస్టిఫై చేయలేనటువంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతే ఏమీ చేయలేరు. ఎంత మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ, స్టోరీ లైన్‌ని పేపర్ మీద బాగా పెట్టినప్పటికీ, దాన్ని ఎగ్జిక్యూషన్‌లో పోతే ఇట్ విల్ బి ఆల్ గాన్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎంతైతే ఇంపార్టెంటో, ఒక మంచి కెమెరామెన్ ఎంతైతే ఇంపార్టెంటో, అలానే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాని మీద రీసెర్చ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఎలివేషన్స్ వర్క్ అవ్వాలి, ఏదో హీరోని చూపించాలి అన్నట్టు వర్క్ చేస్తే అసలు ఏమీ ఉండదు. ఎలివేషన్స్ లేని సినిమాలు కూడా విత్ జస్ట్ ప్రాపర్ గుడ్ స్టోరీ అండ్ ప్రాపర్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ గాట్ వర్క్డ్ అప్. సో, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ విల్ యాక్చువల్లీ మేక్స్ ఎన్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఇన్ ద మూవీ. సో, హౌ డస్ ఎగ్జిక్యూషన్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఇన్ ఎ మూవీ మేకింగ్ అన్న ఒక పాయింట్ మీద నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే, మన రాజమౌళి గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. ఆయన ఎవరో ఇంటర్వ్యూలో అడిగారనమాట, మీరు ఇంత బాగా మూవీస్ ఎలా చేయగలుగుతున్నారు అని. సో, అప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే, తను ఆడియన్స్‌లో ఉండి సినిమాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ అవ్వకముందు, ఆయనకు కూడా ఇన్స్పిరేషన్ ఇదే అనమాట. సో, ఆడియన్స్‌కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మూవీస్‌లో మంచి ఎలివేషన్స్ రావటం, అది వాళ్ళకు కనెక్ట్ కనెక్ట్ అవ్వటం అండ్ వాళ్ళు ఎంజాయ్ చేయటం అన్న పాయింట్‌ని ఆయన ఎలా తీశాడు. ప్రతి పాయింట్‌లోనూ ఒక మంచి ఎలివేషన్‌ని నేను రాసుకోగలిగితే, నేను దాన్ని పేపర్ మీద పెట్టినంత మాత్రమే కాకుండా, దాన్ని నేను ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత, ఆ సీన్‌ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నా, ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసి. ఇలా కమ్యూనికేషన్ ప్రాపర్‌గా చేసి, ఇలాంటి ఎగ్జిక్యూషన్‌ని ప్రాపర్‌గా పేపర్ మీద, బయట వాళ్ళ టీమ్‌మేట్స్‌తో మాట్లాడటం వల్ల ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యి, ఆయన హిట్స్ ఇంత కొట్టారు.